నంద్యాల పట్టణంలో అధికార పార్టీ నాయకుల మధ్య వివాదాస్పదమైన బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న సర్వే నెంబర్ 2183 సర్వే నెంబర్ 2179లోని వక్ఫ్ బోర్డు భూములను అర్హులైన నిరుపేద ముస్లింలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, ఏఐటీసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఐ నాయకులు హబీబ్ బేగ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పట్టణ కన్వీనర్ సుశీలమ్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గత నెల రోజులుగా అధికార నాయకుల మధ్య వివాదాస్పదమైన వక్ఫ్ బోర్డు భూమిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నంద్యాల సమితి ఆధ్వర్యంలో 2010లో పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ వద్ద ఉన్న సర్వే నెంబర్లు 2179 మరియు 2183లో 4 ఎకరాలలో అర్హులైన నిరుపేద ముస్లింలకు ఇళ్ల స్థలాలకై భూ పోరాటం ద్వారా గుడిసెలు వేసుకోవడం జరిగిందని తెలిపారు. ముత్తవల్లి రజాక్ మియా సిపిఐ నాయకులపైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు భూములు బడా పారిశ్రామికవేత్తలకు కట్టపెట్టేందుకు అధికారికంగా కుట్ర చేస్తుందని ఆరోపించారు. నంద్యాల పట్టణంలో 100 ఎకరాల భూములు అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామన్న హామీ మేరకు నిరుపేద ముస్లింలందరికీ వక్ఫ్ బోర్డు భూములలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 2010 నుండి సిపిఐ పార్టీగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని, వక్ఫ్ బోర్డు అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని, స్థానిక న్యాయశాఖ మైనార్టీ శాఖ మాత్యులు ఎన్ఎండి ఫరూక్ అర్హులైన నిరుపేద ముస్లింలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఐ ఇన్సాఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం ప్రజలతో తిరిగి భూ పోరాటాలు నిర్వహించి వక్ఫ్ బోర్డు భూములలో గుడిసెలు వేస్తామని ప్రభుత్వ అధికారులను వక్ఫ్ బోర్డు అధికారులను హెచ్చరించారు. ఎప్పుడు అసలు ఆ ప్రభుత్వ స్థలము వక్ఫ్ బోర్డు భూమిలో మసీదు లేదు, ఏం లేదు. ఎప్పుడైతే మేము ఇట్లా ఈ విధంగా ఎర్రజెండాలు పాతినామో ఆ ఎర్రజెండాలు చూసి అప్పటికప్పుడు ముత్తావల్లి రజాక్ మియా మసీదు ఏర్పాటు చేసినాడు. సరే, మసీదు ఏర్పాటు చేసినాక మనకు ఆ మసీదు మీద గౌరవం ఉంది కాబట్టి ఆ మసీద్ స్థలాలను వదిలిపెట్టేసి మిగతా దాదాపు స్థలంలో అంతా పేదలు పూరిగుడిసెలు వేసుకొని అక్కడ నివసిస్తున్నారు. దాదాపు 2 నెలల నుంచి ఆ ఉద్యమం నడిచింది. కానీ రజాక్ మియా మా సిపిఐ పార్టీ నాయకుల మీద దాదాపు 6 మంది పైన కేసులు పెట్టడం వల్ల ఆ కేసుల వల్ల దాదాపు 6 సంవత్సరాల వరకు మేము కేసులలో తిరగడం జరిగింది. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఆ మసీదు మాన్యము వక్ఫ్ బోర్డు భూమి దాదాపు నంద్యాల పట్టణంలో నిరుపేద ముస్లిం ప్రజలు వేలాది మంది ఉన్నారు. అక్కడ స్థలంలో పేదలకు 1.5 సెంటు 2 సెంట్లు, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారానికి రాక మునుపు ప్రతి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పినారు. కానీ ఇవాళ నంద్యాల పట్టణంలో వందలాది ఎకరాల భూములు అన్యాయక్రాంతం జరుగుతున్నాయి. అన్యాయక్రాంతం జరిగిన భూములలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. దాని తదనంతరం ఆ భూమిలో ఏర్పడిన తర్వాత దాదాపు అప్పుడున్న గృహ నిర్మాణ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే జిల్లా పరిషత్ దాంట్లో పేదలకు సిపిఐ పార్టీ వారు ఇళ్ల స్థలాలకై మీరు ఆడ భూపోరం చేశారు, వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తదనంతరము అప్పట్లో రజాక్ మియా గారు ఆ శిల్పా మోహన్ రెడ్డి గారి మాటలు కూడా లెక్క చేయకోకుండా ఆయన కోర్టులో ఉంది, ఇది ఇప్పుడే ఇవ్వని కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. మీకంటే దాదాపు ఆ ఇళ్ల స్థలాలకై వక్ఫ్ బోర్డు భూమిలో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు అమలు చేయాలని చెప్పి భూ పోరాటాలు ద్వారా చేసిన దానికి అనేక ఆందోళన చేపట్టాం. దాదాపు నంద్యాల పట్టణంలో వేలాది మంది మన సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము ఆ ప్రతి వార్డులో తిరిగితే కేవలం వీసీ కాలనీలో 1500 మంది సుయార్జీలు ఇచ్చినారు. దాంతో పాటు మన తెలుగుపేట, అదేవిధంగా చాంబాడ, ముల్లాన్పేట, నడిగడ్డ ప్రాంతంలో కూడా దాదాపు వందలాది మంది అరులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ వివాదంలో ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని తెరలేపాలంటే అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలుగా ప్రతి వ్యక్తికి ఒక 2 సెంట్లు అక్కడికి ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుంటుంది.
లేని పక్షంలో రేపు జిల్లా మహాసభలు 30-31 తేదీ గౌన్పట్లో జరుగుతున్నాయి. ఆ మహాసభలు అయిపోయిన తర్వాత ఆ భూమిలో ఎర్ర జెండాలు పాతాం. ప్రతి ముస్లిం పేదవాడికి, అదేవిధంగా హిందూ కూడా అక్కడ 20% ఇవ్వాలని ఉంది కాబట్టి దీనిపైన కూడా మేము దాదాపు అందరికీ ఇళ్ల స్థలాల కోసం ఆ వక్బోర్డు భూములో ఎర్ర జెండాలు పాతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది మనం ఇప్పుడు చేయకూడదు అని చెప్తున్నారు కానీ ఆ పక్క వాళ్ళు కబ్జాలు చేసుకుంటున్నారు. మరి దీన్ని అడగరు. మేము కమ్యూనిస్టు పార్టీగా ఎర్ర జెండాలు పార్టీని అధికారులకు మరి గుర్తొస్తుంది. వాళ్ళు లోపల అక్కడ ఉండేవారు దాన్ని కబ్జాలు చేసుకొని మరి వాళ్ళు దళితులతో ఆ స్థలాన్ని కబ్జా చేసుకుంటే ఏమాత్రం అడగరు. దీనిపైన దృష్టి పెట్టి ప్రభుత్వ అధికారులు కానీ మినిస్టర్ కానీ దృష్టి పెట్టి దీనికి న్యాయం చేసి ఆ ఒక్కరు స్థలాలు పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాము. లేని వేళ మళ్ళా పేద ప్రజల నంద్యాల పట్టణంలో ముస్లిం సమాజాన్ని మొత్తము అక్కడ తీసుకొచ్చి జెండాల పట్టి గుర్చలేస్తామని సందర్భంగా హెచ్చరిస్తుంది.